హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్. నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అండి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అనుకోకుండా నేను మా సెకండ్ సిస్టర్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మా అక్క చాలా బాగా ముగ్గులు పెడుతుందండి. వర్క్ కూడా బాగా ఇష్టంగా చేసుకుంటుందన్నమాట. మా అక్క వచ్చిందా రాలేదా అని మా అమ్మ వాళ్ళ ఇంటి ముగ్గు చెప్పేస్తుందన్నమాట. తను అంత బాగా ముగ్గులు పెడుతుంది. బయట వాళ్ళు కూడా అంటారు, సో మీ రెండో అమ్మాయి వచ్చిందా అని ఆ ముగ్గుని చూసి. సో అంత బాగా పెడుతుందన్నమాట. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడి గది. సో దేవుడి గది అనలేము, మండపం అని కూడా అనలేము. జస్ట్ ఒక చిన్న ర్యాక్ అండి. ప్రజెంట్ అమ్మ వాళ్ళు రెంట్కుంటున్నారు. ఒక చిన్న ర్యాక్ ఇలా ఇచ్చారనమాట. నేను కానీ మా సిస్టర్స్ ఎవరు వచ్చినా సరే ఎవరో ఒకరు పూజ చేస్తామన్నమాట. ఈ రోజైతే నేను పూజ చేసుకున్నాను. గుర్తుందా, అమ్మ వాళ్ళకి బ్రాస్ ఐటమ్స్ ఇక్కడే హైదరాబాద్లో కొన్నాను, మోడల్స్ బాగుంటాయని. ఈ శంకు చక్రాలు వచ్చిన దీపాలు అయితే చాలా బాగున్నాయండి. నేను మా అక్క సరదాగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా తమ్ముడికి ఫ్రెండ్ వైఫ్ అనమాట, తను స్టిచ్చింగ్ చేస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఇలా పచ్చడి పొలాలు ఉంటాయి. యాక్చువల్లీ మా ఊర్లో ఎక్కడ పొలాలు కనిపించవండి. మా ఊరు మధ్యలో ఉంటుంది, చుట్టూరు పొలాలు ఉంటాయి. ఎక్కడ పొలాలు కనిపించే అవకాశం ఉండదండి, ఎంత గోదావరి జిల్లా అయినా సరే. సో బట్ వీళ్ళింటికి వెళ్ళాలంటే మాత్రం పొలంకి కొంచెం పొలం మధ్యలో నుంచి దారి ఇచ్చారనమాట. కనిపిస్తుందంతా మా ఊరు. తిన పేరు వచ్చేసి ఉషా. సరదాగా మిషన్ నేర్చుకుంది. తనకి 2 కిడ్స్ ఉన్నారనమాట. తన డిగ్రీ వరకు చదివిందండి. ఏదైనా జాబ్ చేసుకోవచ్చు, పిల్లల గురించి అని తన సరదాగా నేర్చుకున్న ఆ మిషన్ని వృత్తి కింద చేసుకుందనమాట. చాలా చక్కగా స్టిచ్చింగ్ చేస్తుంది. చాలా కొద్ది టైంలోనే చాలా ఇంప్రూవ్ అయిందండి. ఈ గ్రీన్ కలర్ డ్రెస్ కొత్తది, ఇప్పుడు కాదండి, చాలాసార్లు వేసేసుకున్నా. ఈ గ్రీన్ కలర్ డ్రెస్ మీదకి మా అక్క బుట్టలు తీసేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట, డ్రెస్కి మ్యాచింగ్ అవుతుందని. ఈమె మా గ్రామ దేవత పైలమ్మ తల్లి. సో నేను, మా సెకండ్ సిస్టర్, మా పెద్దక్క, మేము ఎవ్వరు వచ్చినా సరే మా గ్రామ దేవతని ఖచ్చితంగా దర్శనం చేసుకునే వెళ్తాము. సో ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేసుకుంటాము. వెళ్ళే టైం కల్లా ఎలాగైనా దర్శనం చేసుకుని వెళ్తాం. నేను ఈ గుడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ గుడి చాలా మార్పు వచ్చిందండి. అందుకే ఆడపిల్లలే అని అంటారు. ఎందుకనంటే ఒకసారి వచ్చామంటే మళ్ళీ ఎప్పుడో వస్తాము. ఆ ఊరు అప్పుడు ఉన్నట్టు ఉండదు, చాలా మార్పులు వచ్చేస్తాయి అన్నమాట. నేను, మా సెకండ్ సిస్టర్ మా పాపని తీసుకుని వచ్చాం. ఈ బైలమ్మ తల్లికి 12 సంవత్సరాలు ఒక్కసారి జాతర చేస్తారండి. అప్పుడు పిక్స్ ఇక్కడ పెడుతున్నాను. కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, సరదాగా మీరు కూడా చూస్తారని పెడుతున్నాను. జాతర అనేది మాకు కంపల్సరీ చేస్తారనమాట. 12 సంవత్సరాలకు ఒక్కసారి చేస్తారు. చాలా గొప్పగా చేస్తారు. నా ఫేవరెట్ అయితే మాత్రం ఈ గరగలు. సో ఇక్కడ ఎవరైతే నిత్యం చేస్తున్నారో వాళ్ళ మీద ఉన్నారు కదండి గరగలు, అవే దేవతల కింద మేము తీసుకుంటామన్నమాట. ఒక పర్ణశాల కింద కట్టి ఆ దేవతలని తీసుకొచ్చి ఆ పర్ణశాలలో పెడతారు. అంటే ఆ దేవత పుట్టింటికి వస్తున్నట్టు. ఆ పుట్టింటికి వచ్చినప్పుడు జరిగే ఉత్సవాలే ఈ జాతర అన్నమాట. ఈ జాతర చూడడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అందరూ వస్తారు. అసలే మా ఊరు మొత్తము ఎంత క్రౌడ్తో నిండిపోతుందంటే ఆ జాతర టైంలో. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర కదా, ఎవ్వరూ మిస్ అవ్వరనమాట. మా ఊర్లో ఉన్న ఆడపిల్లలందరినీ పిలుస్తారు ఈ జాతరకి. కంపల్సరీ వాళ్ళకి బట్టలు పెట్టడం, ఈ జాతర జరిగేంత వరకు వాళ్ళని ఇంటి దగ్గరే ఉంచుకోవడము, లాస్ట్ రోజున భోజనాలు పెట్టి బట్టలు పెట్టి పంపిస్తారు. సో ఈ జాతర అంటే తెలియని వాళ్ళ గురించని చెబుతున్నాను.
ఊరి గ్రామ దేవతకి చేసే ఒక సంబరాలనమాట. సో, ఆవిడ 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారని అన్నాను కదా! సో, ఆ గ్రామంలో ఉన్న ప్రజల్ని, పంటల్ని, పశువుల్ని ఏ అంటువ్యాధి రాకుండా ఆ గ్రామ దేవత చూసుకుంటుందని ఒక నమ్మకం అనమాట. సో, అందుకని ఆవిడకి కృతజ్ఞత కింద ఇలాగ జాతర అంటూ చేస్తారు. ఊరంతా కలిసి ఒకటయ్యి ఈ జాతరని చేస్తారు. చెప్పాను కదండీ! 12 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. సో, అంతే అద్భుతంగా చేస్తారు. నేను ఆ టైంలో వీడియో షూట్ చేశానండి. సో, సరదాగా మీ అందరికీ చూపిద్దామని. బట్ ఆ వీడియో ఎందుకో కొన్ని కారణాల వల్ల పోస్ట్ చేయలేకపోయాను. సో, ఇక్కడ కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ రూపంలో చూపిస్తున్నాను. ఇప్పటి వరకు మీరు చూసింది మా గ్రామ దేవత పైలామ్మ తల్లికి చేసిన జాతర ఉత్సవాలండి. సో, అవి నా దగ్గర క్లిప్పింగ్స్ ఉంటే అవి పెట్టాను. ఇప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తున్నాము. ఈ గుడి వచ్చేసి పైలామ్మ తల్లి గుడి పక్కనే ఉంటుందన్నమాట. సో, కంపల్సరీ ఈ సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకుంటాము. ఈ సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలిసిందే కదండి. మంగళవారము ఈ గుడిలో పూజారి పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి సంతానం లేని వారికి పెళ్ళి త్వరగా అవ్వాలని ఈ గుడికొచ్చి పూజలు చేస్తారనమాట. ఈ గుడిలో నాకు ఇష్టమైనది ఈ బోగన్విల్లా ఫ్లవర్స్. సో, రూపు పైన వేలాడుతూనే ఉంటాయి. నేను ఎప్పుడొచ్చినా సరే ఈ బోగన్విల్లా ఫ్లవర్స్కి పేపర్ ఫ్లవర్స్ చాలా నిండుగా ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయన్నమాట. నాకు బాగా ఇష్టమైన గుడి ఈ పాండురంగ గుడి. బికాజ్ ఎందుకనంటే ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం కట్టిన గుడిలా ఉంటుందండి. పురాతన గుడే. బట్ ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు అనే డీటెయిల్స్ నాకు ఏమీ తెలియదు. తెలుసుకుందామని అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడే అయిపోతుంది. ఆ ఊరు అమ్మాయినైనా సరే నాకు తెలియదు. మరి ఎప్పుడు కట్టారో మరి. పలానా వాళ్ళు కట్టించారని మాత్రమే తెలుసు కానీ అది ఎన్ని సంవత్సరాల పురాతనమైన గుడి అనేది తెలీదు. 3 గుళ్ళు కలిపి ఉంటుందన్నమాట. ఈ చిన్న గుడిలో సత్యనారాయణ స్వామి ఉంటారు. ఇంకొక గుడిలోనేమో ఆంజనేయ స్వామి ఉంటారు. ఒక గుడిలోనేమో పాండురంగడ స్వామి ఉంటారనమాట. 3 వైపులా గుడులు 3 ఉంటాయన్నమాట. మధ్యలోనేమో స్థలం ఉంటుంది. ఒకవైపు నార్మల్గా ఉంటుంది. సో, ఇంకొక చిన్న గుడిలో ఆంజనేయ స్వామి ఉంటారు. చూడ్డానికి చాలా బాగుంటుందండి ఈ గుడి. కాస్త పెయింట్లు వేయలేదనుకుంటా ఈ మధ్యకాలంలో. అందుకే ఇలా అనిపిస్తుంది తప్ప చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ గుడి అనమాట. ఇక్కడొచ్చి మా అక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. చూసారు కదా ఈ గుడి ఎంత పురాతనమైనదో. ఇది వచ్చి నెక్స్ట్ డే అండి, ఆ రోజైతే కాదు. మీరెవరు నన్ను ఇక్కడ అనొద్దు గుడికెళ్ళి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తినేస్తున్నారా అని. చెప్పాను కదండి గోదావరి జిల్లాలో ఒక జిల్లా అన్నమాట మాది. కంపల్సరీ ఇక్కడ చేపలు రొయ్యలు అనేది ఎక్కువగానే దొరుకుతాయి. ఎవరో ఒకరు వచ్చి ఇచ్చే వెళ్తారండి. మనం కొనుక్కోవసరం లేదు. ఈరోజు కూడా అంతే. మా బ్రదర్ ఫ్రెండ్ ఎవరో ఇచ్చి వెళ్ళారనమాట. లిటరలీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసామండి. డిన్నర్ టైం వరకు కూడా ఆగలేదు. మా బ్రదర్ వచ్చి చెయ్యి అని అన్నాడని చేస్తున్నాను నేను ఇక్కడ ఫిష్ ఫ్రై. 3:00 ఆ టైంకి తింటున్నామండి. నేను ఒక పక్కన చేస్తున్నాను, ఇంకో పక్కన మా సిస్టరు, మా బ్రదరు, మా అమ్మ తింటున్నారనమాట. సో, చాలా వస్తాయండి. ఇవి చాలా తక్కువ నేను ఫ్రై చేస్తున్నది. ఇదిగో చూసారు కదా, రేపొద్దున మళ్ళీ అమ్మ కర్రీ కింద చేస్తుంది. ఎవరో ఒకరు పిలిచి ఇస్తానే ఉంటారు. రొయ్యల కన్నా చేపలు బాగా దొరుకుతాయి అన్నమాట. రొయ్యలు అయితే ఎప్పుడుకో ఒకసారి దొరుకుతాయి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని డెకార్ పీసెస్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇది మా సెకండ్ సిస్టర్, మా పెద్దక్కవి అన్నమాట. ఇవి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా తక్కువగా దొరుకుతాయండి. ఎందుకు దొరుకుతాయి అనేది నాకు తెలియదు కానీ ఊళ్ళోకి వచ్చి అమ్ముతారు. చాలా తక్కువ ప్రైస్తో అమ్ముతారనమాట. నేను చాలా కొనుక్కున్నాను.
ఇవి వచ్చేసి పెద్దక్కవి. అయితే నాకు ఈ బ్లాక్ కలర్ ఏనుగులు బాగా నచ్చినాయి. బట్ అమ్మ పెద్దక్క కోసం కొన్నాను కదా, అమ్మ వాళ్ళ ఇంట్లోనే వైట్ ఏనుగులు తీసుకెళ్ళమంటుంది. నాకు ఈ వైట్ ఏనుగులు వద్దు, నాకు ఆ బ్లాక్ కలరే కావాలంటున్నాను. ఏదో సరదాగా అండి. సో అవైతే పెద్దక్కకి వచ్చిన తర్వాత తన సమ్మర్ హాలిడేస్కి వస్తుంది, తను వచ్చి తీసుకెళ్తుంది. లేదు ఈలోగా ఎవరైనా వెళ్తే వాళ్ళతో పంపించేస్తాము. చూస్తున్నారు కదా ఎన్ని డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవే కాదండి, సో తోరణాలు ఇవి కూడా చాలా బడ్జెట్లోనే దొరుకుతాయి అన్నమాట. నేను కూడా చాలా కొనుక్కునే హైదరాబాద్ తెచ్చుకున్నానండి. సో ఎప్పుడో ఆర్గనైజ్ చేసేసుకున్నా, కానీ చూపించడం కుదరలేదు. లాస్ట్ని చూపిస్తాను చూడండి. ఇదిగోండి నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొనుక్కుని తెచ్చుకున్నవి ఈ డెకోర్ ఐటమ్స్. ఇలా నేను నా టీవీ క్యాబినెట్ పైన పెట్టుకున్నాను అనమాట. ప్లేస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి, అందుకని నేను ఇన్ని తీసుకున్నాను. చాలా నిండుగా కూడా ఉంటాయి అన్నమాట, బడ్జెట్లో కూడా దొరుకుతాయి. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.